నుంచి ఉంది అది అమరావతి. ధరణి కోట రాజధానిగా అమరావతిని పాలకులు ఏలారు అని చెప్పేసి రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అని చెప్తా ఉంటారు కదా. ధరణి కోట నుంచి అమరావతి వచ్చాక ఆయన రాజ్యం దగ్గరదినేసింది. ధరణి కోట రాజధానిగా ఉన్నప్పుడు అది సస్యశ్యామలంగా సాగింది. బేసిక్గా అమరావతికి సంబంధించి ఈ రోజుకి కూడా ఒక చిన్న ఊరు, చాలా చిన్న ఊరు. అది పంచాయతీకి ఎక్కువ, మున్సిపాలిటీకి తక్కువ. ఇది అమరావతిలో కలుపుతామా? ఆ అమరావతిలో కాదు కదా. అసలు 29 గ్రామాల్లో అమరావతి లేదు. అప్పుడు ఎట్ట పెడతారు? అంటే ఒక ప్రాంతాన్ని తయారు చేసి దానికి రాజధాని నామకరణ అమరావతిని పెట్టారు అంతే తప్ప అమరావతి అప్పుడు ఆ ప్రాంతం స్పష్టత ఇవ్వాలి అంటున్నా నేను. బౌండరీ ఉండాలి కదా. అవును, అంటే బౌండరీ అంటే ఇదే సిఆర్డిఏ చట్టం, సిఆర్డిఏ పరిధిలో లేదు కదా. అది అమరావతి అంటలేదు కదా. అదైనా నగరం కింద నేను వచ్చేయాలిగా అంటున్నా. ఒకే బౌండరీలో ఇప్పుడు హైదరాబాద్ లో మియాపూర్ లో సపరేట్ ఎన్నిక, కూకట్పల్లిలో సపరేట్ ఎన్నిక, బంజారా హిల్స్ కు సపరేట్ ఎన్నికలు ఉంటాయా? సపరేట్ మున్సిపాలిటీలు ఉన్నాయా? లేవు కదా. మరి ఇక్కడ అట్లాగుంది. చెన్నైలో అట్లా వేరుగుందా? బెంగళూరు అట్లా వేరుగుందా? మరి ఇక్కడ ఎట్లా ఉంటది? ఇక్కడ మున్సిపాలిటీ ఎన్నికలు జరిగినాయి కదా, మండల పరిషత్ ఎన్నికలు జరిగినాయి కదా, జిల్లా పరిషత్ ఎన్నికలు జరిగినాయి కదా. మున్సిపాలిటీ మొన్ననే కార్పొరేషన్ మేయర్లను కూడా మార్చుకున్నారు కదా గుంటూరు, విజయవాడలకి. మరి ఇంకెక్కడ ఉంది అసలు? ఇక్కడ సమస్య ఏంటంటే ఏ కార్పొరేషన్ ఆ కార్పొరేషన్ ఉన్నప్పుడు నగరం ఏది?